మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కోసం పాలమూరు జిల్లాలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పాలమూరు యూనివర్సిటీలో, మహబూబ్ నగర్ కార్పొరేషన్, బూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీల కౌంటింగ్ జరగనుంది. కోస్గి, మదూర్ మున్సిపాలిటీల కౌంటింగ్ జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల యొక్క భవితవ్యము బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తమైంది. నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అన్నీ కూడా స్ట్రాంగ్ రూములకు తరలించినటువంటి యొక్క అధికారులు రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు మిగిలిన 20 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికలు సజావుగా సాగినటువంటి నేపథ్యంలో ఇక అందరి యొక్క దృష్టి కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలపైన, కౌంటింగ్ పైన ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నిర్దేశించినటువంటి పోలింగ్ ఏవైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఇప్పటికే అధికారులు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తంగా ఎక్కడైతే కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతాల్లో చుట్టుపక్కల మెష్ ఏర్పాటు చేయడం, అక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి 60 డివిజన్లలో 30 టేబుల్ వేయడం జరిగింది. మొదటి రౌండ్లో 30కి సంబంధించినటువంటి యొక్క డివిజన్లకు ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మిగతా 30 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మహబూబ్ నగర్లకు సంబంధించినటువంటి 60లో ఒకటి ఏకగ్రీవమైంది కాబట్టి ఇక 59 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే కొనసాగుతుంది. ఇక ఇటు గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి సంబంధించినటువంటి జిల్లాల్లో ఉండేటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటిది కూడా అధికారులు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిన్ననే యొక్క స్ట్రాంగ్ రూములకు వాటికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులు అన్నిటి కూడా తీసుకొని అక్కడ భద్రపరచడం జరిగింది. 3 అంచెల భద్రతా వ్యవస్థ మధ్యన వాటిని అంతా కూడా భద్రపరిచినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇక రేపు జరిగేటువంటి యొక్క కౌంటింగ్లో మొదట ఏవైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత అసలుకు సంబంధించినటువంటి ఏదైతే బ్యాలెట్ బాక్సుల్లో పడినటువంటి యొక్క ఓట్ల ఇంపుట్ ఉంది. మొదట అభ్యర్థులు కానీ వాళ్ళు పెట్టినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మొదట వాళ్ళ ముందరనే యొక్క బాక్సులు ఓపెన్ చేయడం, ఆ తర్వాత వాటిని అన్నింటిని కూడా ఒక దగ్గర ఒక డివిజన్కి సంబంధించినటువంటివి కలిపిన తర్వాత వాటిని అన్నింటిని కూడా కట్టలు 25 చొప్పున కట్టలు కట్టిన తర్వాత ఏవైతే బాక్సులు ఉంటాయో ఆ బాక్సులలో గుర్తుల వారీగా వాటిని ఏర్పాటు చేసి ఆ తర్వాత వాటికి లెక్కింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఫలితం అనేటువంటిది వచ్చేస్తుంది. ప్రస్తుతం మనము మహబూబ్ నగర్ ఏదైతే పాలమూరు యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో ఇక్కడ మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు బూత్పూరు, దేవరకద్రకు సంబంధించినటువంటి ఏవైతే బ్యాలెట్ బాక్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా స్ట్రాంగ్ రూములు ఈ పాలమూరు యూనివర్సిటీలో ఉండేటువంటి ఇండోర్ గేమ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇక్కడ భద్రపరచడం జరిగింది. వీటి పక్కనే ఏదైతే కౌంటింగ్ ఉందో వాటికి సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా మాత్రం రేపు వచ్చేటువంటి యొక్క నిర్వహించేటువంటి కౌంటింగ్ మాత్రము సర్వం సిద్ధం చేసినటువంటి అధికారులు ఇక పోటీలో ఉండేటువంటి అభ్యర్థులు మాత్రము ఫలితాలపైన ఉత్కంఠత నెలకొనేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ అరవింద్తో విజయ్ భాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.